హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వి వరల్డ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వేణి. సో నా పక్కన విజయ్ ఉన్నారు, మా హస్బెండ్. సో ఎప్పుడు ఒకదాన్ని కనిపించేదాన్ని, ఇప్పుడు ఇద్దరం కనిపిస్తున్నాం కదా. సో ఇది చాలా స్పెషల్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వ్లాగ్ పెడుతున్నాను. ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. ఈ మ్యారేజ్ హడావిడి అది ఇది కలుపుకొని నాకు వ్లాగ్ పెట్టడానికి కూడా అవ్వలేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ద్వారకా తిరుమలకి దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి బయలుదేరాం మేము. అంతా కూడా ఒక మినీ వ్లాగ్ తీద్దామని చెప్పి చేతనైనంత వరకు వీడియో కవర్ చేశాను అనమాట. అండ్ చెప్తున్నాను కదా, ఇది చాలా స్పెషల్. మ్యారేజ్ అవ్వకముందు కూడా చాలాసార్లు ద్వారకా తిరుమల వెళ్ళాను అండ్ వ్లాగ్ కూడా పెట్టినట్టున్నాను ఒకసారి. ఇది మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్తో కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట. అండ్ మేము సాటర్డే కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళాము. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా. అందులో కొంచెం చలికాలం కాబట్టి ఎండ కూడా ఎక్కువ లేదనమాట, లైట్గా మనకి చల్లగానే ఉంది వెళ్ళినప్పుడు మేము. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ టెంపుల్స్కి వెళ్తే ఆ వైబ్ అంతా కూడా, మైండ్ అంతా చాలా పీస్ఫుల్ అయిపోతుంది అబ్బా. మరి నాకే అలా ఉంటుందో అందరికీ అలా ఉంటుందో తెలియదు. మీకు కూడా అలా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా, సో మెయిన్ ఎంట్రన్స్ గోపురం. లోపల నాకు ఈ ద్వారకా తిరుమల దగ్గర బాగా నచ్చేది ఏంటంటే ఈ మండపం అండి. ఈ బార్ నుంచి ఆ బార్ వరకు కూడా చాలా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ప్రతి స్తంభం దగ్గర ఒక్కొక్క దేవతని, దేవుళ్ళని అక్కడ విగ్రహాల రూపంలో అటువైపు ఇటువైపు మండపానికి 2 వైపులా కూడా ఉంటుంది. ఆ మండపం కూడా మొత్తం వీడియో తీశాను, అది కూడా ఈ వీడియోలోనే పెడుతున్నాను. ఒకసారి ఆ మండపాన్ని కూడా చూడండి, నాకు చాలా ఇష్టం ఆ మండపం. సో ఎంట్రన్స్ మెయిన్ ముఖద్వారం ఇది, రాజగోపురం. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ చిన్న తిరుపతి చాలా ఫేమస్. మనం పెద్ద తిరుమల వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఈయన చూడకుండా పెద్ద తిరుమల వెళ్తే ఈయనకు కోపం వచ్చిద్ది అని అంటారు. చాలా ఉంటాయి కదా సాంప్రదాయాలు అలాంటివి, పెద్దలు చెప్పేవి. నేను విన్నాను అనమాట, ఈయన చూడకుండా పెద్ద తిరుపతి వెళ్ళకూడదు, ఇక్కడ స్వామిని చూసుకొని అక్కడికి వెళ్ళాలి అని. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకు ఉభయ గోదావరి జిల్లాలోనే కృష్ణా జిల్లాలో ఉంది. స్వయంభూ ఈ వెంకటేశ్వర స్వామి. చీమల పుట్ట నుంచి మనకి ఈ విగ్రహం ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం, దాన్ని అయితే తీశారంట. మూల వేరేట్ అయితే చాలా బాగుంటారు. పైన ఒక విగ్రహం ఉంటుంది, సో కింద ఇంకో విగ్రహం ఉంటుంది కదా, విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ దర్శనం చేసుకొని చక్కగా బయటకు వచ్చేసాము. అక్కడ ఆ స్వామివారికి ఏవైతే పూలతో అర్చన చేస్తారో ఆ పూలతో మనకి సాంబ్రాణి పూలలు తయారు చేస్తారంట. సో అవి బయట అమ్ముతుంటుంటే మా వారు కొందామని చెప్పి కొన్నారు. సో బయటికి రాగానే మనకి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. చక్కగా ఫ్రీ బస్సులు ఎక్కైనా మనం బయటకు వచ్చేసి మనకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి విజయవాడ బస్ స్టాండ్కి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకి క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్యాబ్స్ కూడా ఒక 5-6 members ఉంటే క్యాబ్స్ మాట్లాడుకొని వెళ్ళిపోవడం బెటర్ నాకు తెలిసి. సో ఫైనల్లీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకోకపోతే ఎలాగబ్బా, ప్రసాదం తీసుకొని చక్కగా గట్టిగా కుమ్మేశాను. అందులో మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినలేదు. అందుకని చెప్పి నాకు టెంపుల్స్లో ఇది అమ్ముతారు కదా పులిహార, అదైతే నాకు చాలా ఇష్టం. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వచ్చే దారిలో కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానం. చిన్న తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానానికి పక్కా వెళ్తారు. అమ్మవారు కూడా స్వయంభుగా వెళ్తారు. అసలు అమ్మవారి ఫేస్ చూస్తుంటే ఆ మొహంలో ఉండిద్దబ్బ కళ అట్లా ఇట్లా ఉండదు. అదొక రకంగా ఏంటంటే రియలిస్టిక్ ఫేస్ చూసినట్టు ఉండిద్ది. డైరెక్ట్గా వీడియో తీయొద్దన్నారు, బట్ ఏదో కొంచెం మా వారికి యాత్ర ఎక్కువ కదా, కొంచెం తీస్తారనమాట వీడియో బ్లర్రీగా. అండ్ అక్కడ ఈ చెట్టు దగ్గర అందరూ పూజలు చేస్తున్నారు. చెట్టు అయితే భలే డిఫరెంట్గా ఉంది. ఏ టెంపుల్స్కి వెళ్ళినా కోరుకునేది ఒకటే, అప్పుడైనా ఎప్పుడైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. సో చక్కగా ద్వారకా తిరుమల అండ్ కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానం మా హస్బెండ్తో కలిసి మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. అండ్ రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏలూరు దగ్గర కదా ద్వారకా తిరుమల. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత మనకి తేలపురాలు అని చెప్పి మనకి హైవే దగ్గరే ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే ములగలమ్మ తల్లి టెంపుల్ చూస్తున్నారు కదా, అమ్మవారిని స్వయంగా వెళ్చారు. ఈమె దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నా సరే కన్ఫామ్గా తీరిపోతుంది అనమాట ప్రతి కోరిక. ఎందుకంటే నేనే నిదర్శనం, ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది. పక్కా మీరు కూడా విజిట్ చేయండి. పాత సూరవరం అని చెప్పి మీకు గన్నవరం దాటిన తర్వాత ఏలూరుకి గన్నవరానికి మధ్యలో హైవే మీద నుంచి లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్తే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట.
మొలగలమ్మ తల్లి దేవస్థానం. ఇక్కడ చాలామంది ఎవ్రీ సండే అయితే ఖాళీ ఉండదండి. వేటపోతలను ఇవ్వడము, పరవాణాలు, పొంగలు పెట్టడం అమ్మవారికి చాలా హడావిడిగా ఉంటుంది. గ్రామ దేవత అండ్ ఈ అమ్మవారికి ముక్కు కూడా ఉండరు. చూడండి, ముక్కు కూడా పసుపుతో పెడతారు. ఎందుకంటే ఈ అమ్మవారు గ్రామదేవత కదా, సో గ్రామంలో తిరుగుతూ ఉంటే ముక్కు పొడక కోసం ఒక ఆయన ముక్కు కోసారంట. ఆ ముక్కు పొడక కోసం అప్పటి నుంచి నాకు ఇంక నేను ఇలానే ఉంటానని చెప్పి అన్నారంట. సో అందుకని పసుపుతోనే పెడతారు అమ్మవారికి ముక్కు. సో ఫైనల్లీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి ఇంక రిటర్న్ అయిపోయి చలో విజయవాడ వచ్చేసామన్నమాట. 3 టెంపుల్స్ కూడా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా దర్శనం అయిపోయిందండి. మీరు కూడా పక్కా విజిట్ చేయండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. టెంపుల్స్ మనకి మంచి జరిగినా జరగకపోయినా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది.